అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన బొటిక్లో అయిన డిజైన్స్ కొన్ని చూపిస్తాం మీకు. అండ్ ఇప్పుడు మనకి వర్క్స్ అయితే నడవట్లేదు, మగ్గం వర్క్స్ లేవు అంటే ఉన్న ఆర్డర్స్ వరకు క్లియర్ చేసేస్తున్నాం. దాదాపుగా టైం ఎక్కువ పట్టిద్ది మగ్గం వర్క్స్ కాబట్టి ఎక్కువ ఎంబ్రాయిడరీకి వెళ్ళిపోతున్నారు అందరూ. ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే నడుస్తున్నాయండి. ఒక్కసారి శారీ చూస్తే, శారీ వచ్చేటప్పటికి లావెండర్ ఇలా బార్డర్లో చిన్న బంచెస్ కింద ఇలా సిల్వర్ టైప్లో ఒక బంచ్ వచ్చింది కదా, అదే బంచ్ని తీసుకొని మనం బ్యాక్లో ఇలా ఇచ్చేసాం. అండ్ ఇదంతా కూడా సిల్వర్తో స్కాలప్ చేసేసి, అండ్ ఫ్రంట్ కూడా అంతే చిన్న చిన్న బుటీస్ అండ్ స్కాలప్. హ్యాండ్కి ఆల్రెడీ ఇలా బుటీస్ వచ్చేసాయి శారీలోనే. మనం ఇలా సిల్వర్ లైన్తో స్కాలప్ ఇచ్చేసాం. మనకి కొంచెం సింపుల్ వర్క్ కూడా శారీని హైలైట్ చేసేస్తుందండి. అండ్ అలాగే ఇది కూడా ఈ శారీ వచ్చేటప్పటికండి మొత్తం కాంతా వర్క్తోని ఇలా ఒక బ్రష్ పెయింట్ మీద చిన్న కాంతా వర్క్ అవుట్లైన్ ఇచ్చారు. అది బేస్ చేసుకొని మనం ఇలా మనకి ఇలా ఒక సైడ్ బంచ్ లాగా సేమ్ అదే బ్రష్ పెయింట్ టైప్లో ఎంబ్రాయిడరీ చేసాం. అండ్ నెక్లో కూడా చూస్తే కాంతా వర్క్ టైప్ అలాగే స్టిచ్ చేసాం. 3 లైన్స్ ముందు వచ్చేసి చిన్న బూటీస్ ఇచ్చేసి అదే కాంతా వర్క్ టైప్లో ఇలా 3 లైన్స్ ఇచ్చేసాం. అండి మనకి ఇది గార్మెంట్స్ రెడీ అవుతుంది కాబట్టి ఇది ఒకలా ఉంటుంది. దాదాపుగా మనం 90% దానికి మ్యాచ్ అయ్యేలాగే చేస్తాం వర్క్. పర్ఫెక్ట్ 100% అయితే ఇవ్వలేము, అయినా ఎంత బాగుంది చూడండి. అండ్ కొంతమంది బ్రైడల్స్ అయితే మగ్గం వర్క్స్ మెయిన్ వాటికి మగ్గం వర్క్స్ అండ్ కొన్నిటికి ఇట్లా ఎంబ్రాయిడరీస్ చేయించుకుంటున్నారు, కొన్ని ప్యాటర్న్ బ్లౌజ్ చేయించుకుంటున్నారు చూసారా. అండ్ ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. శారీ వచ్చేసి మొత్తం చెక్స్, ఆల్ ఓవర్ చెక్స్తోని మెరూన్ కలర్ శారీ అండ్ కొంచెం మల్టీ కలర్స్ అక్కడక్కడ గోల్డ్ అండ్ గ్రీన్ కూడా వచ్చాయి. అందులో ఉన్న కలర్స్ అన్ని తీసుకొని మనం హ్యాండ్కి ఇలా బంచ్ అండ్ ఇలా జిగ్జాగ్ కట్ వర్క్ ఇచ్చేసి, అండ్ బ్యాక్లో కూడా వన్ సైడ్ బంచ్ అండ్ ఇలా జిగ్జాగ్ కట్ వర్క్ అండ్ ఫ్రంట్ కూడా అలాగే. బంచ్ వర్క్ అయితే చాలా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు. ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి స్కాలప్ ఇట్లా కట్ వర్క్, రివర్స్ కట్ వర్క్ ఇలా ఇచ్చేసాం ఒక ప్యాటర్న్ లాగా. ఫ్రంట్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్, హ్యాండ్ నార్మల్గా బార్డర్ ఇచ్చేసాం. అండ్ ఇది ఒక ఆర్గంజా శారీ ఇదండి బ్లౌజ్. మనకి ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా పఫ్ ఇచ్చేసాం. శారీలో ఉన్న వర్క్ని ఇలాగే ఇచ్చేసి ఇది ట్రాన్స్పరెంట్గా వితౌట్ లైనింగ్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఈ పట్టీ వరకు మళ్ళీ లైనింగ్ ఇచ్చేసాం. బ్యాక్లో వచ్చేటప్పటికి ఇలా ఒక షేప్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇక్కడ వరకు స్కాలప్. చిన్న చిన్న ప్యాటర్న్స్ కూడా శారీని హైలైట్ చేసేస్తాయి. అండ్ ఇదొకటి మనకి శారీలో వచ్చిన బార్డర్ని వన్ సైడ్ ఇచ్చారు బార్డర్, అది ఇలా స్కాలప్ కింద ప్యాటర్న్ చేసేసి అండ్ ఫ్రంట్లో కూడా ఇలా ఒక స్కాలప్ ఇచ్చేసాం. అండ్ హ్యాండ్కి మాత్రం బార్డర్ ఇవ్వకుండా చిన్న పఫ్ అండ్ స్కాలప్ కట్ ఇలా సింపుల్గా ఇచ్చేసాం. ఇవ్వండి ఇవాళ మన బొటిక్లో జరిగిన వర్క్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.